నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. రమాబాయి వర్ధంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ ఆమె తోడ్పాటు అందించిన విధానాన్ని వివరిస్తూ అంబేద్కర్ గారి మెట్రిక్ లెసన్ తో పాటు లండన్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న రోజుల్లో తాను పిడికలు చేసి అమ్మి వచ్చిన ఆదాయంతో ఇంటి బాధ్యతలు నెరవేర్చుకుంటూ కొంత డబ్బును అంబేద్కర్ గారికి లండన్ లో విద్యాభ్యాసం కోసం పంపించి ఆయన అభివృద్ధి నిరంతరం సహకరించి రమాబాయి గారికి మా నివాళులు అర్పిస్తున్నాం. రమాబాయి గారి వర్ధంతి. రమాబాయి అంటే బిఆర్ అంబేద్కర్ గారి సతీమణి. తన 9వ ఏట బిఆర్ అంబేద్కర్ గారిని వివాహం చేసుకొని ఆయనకు చివరి రోజుల వరకు ఆయనకు తోడుగా ఉండి అనేక విధాలుగా ఆర్థికంగా ఆయన చదువులో కానీ అభివృద్ధిలో కానీ నిరంతరం ఆయనకు అన్ని విధాలుగా సహకరించింది. ఆయన వివాహం చేసుకున్న నాటికి అంబేద్కర్ గారి వయసు 14 సంవత్సరాలు. అనంతరం ఆమె వివాహానంతరం ఆమె విద్యను ఆపివేయడంతో అంబేద్కర్ గారు ఆమెకు విద్యార్థులు నేర్పించి పత్రికా ప్రకటన స్వతహాగా చదువుకోవడానికి ఆమెకు దోహదపడే విధంగా అభ్యాసాన్ని పెంపొందించడం జరిగింది. అదే కోవలో ఈయన లండన్లో యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆ సమయంలో అతని దగ్గర డబ్బులు లేకుంటే ఈమె రమాబాయి గారు ఆమె తన కుటుంబ బాధ్యతలను మోసుకుంటూ అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాల్లో పిడిక చేసుకుంటూ డబ్బులు సంపాదించి తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన భర్తకి కొద్దిపాటి మిగులును అందించి ఆయన విద్యకి దోహదపడినటువంటి మహా త్యాగము అని మనకు తప్పదు. ఈరోజు అంబేద్కర్ గారి అభివృద్ధిలో ఆమె పాత్ర ఎంతగానో ఉంది. నుండి 1953 వరకు ఆయన విద్యాభ్యాసం కొనసాగించడం జరిగింది. ఆయన మెట్రికులేషన్ పెళ్ళి అయిన తర్వాతనే ఆయన మెట్రికులేషన్ పూర్తి చేయడం జరిగింది. 1953 ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ ఆయనకు అందించడం జరిగింది. పెళ్లి తర్వాత ఆయన దినదిన అభివృద్ధిలో భాగస్వామ్యమై ఆర్థిక చేయూతనిస్తూ అనేక విధాలుగా ధైర్యాన్ని కల్పిస్తూ ముందుకు నడిపించిన మహా త్యాగశీలి సతీమణి అయినటువంటి అంబేద్కర్ గారి సతీమణి అయినటువంటి రమాబాయి గారి వర్ధంతికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా తన పిల్లలను అనారోగ్య రీత్యా చనిపోతూ ఉన్నా కూడా ఆమె మొక్కువోని ఆత్మధైర్యంతో ఆర్థికంగా అతనికి చేయూతనందించి ముందుకు నడిపించటంలో రమాబాయి గారి పాత్ర కీలకమైనది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా అతని కుమారుడు చనిపోయినప్పుడు ఆమె దగ్గర చిల్లి గవ్వ కూడా లేకున్నా ఆమె కొంగును చింపి అతని కుమారుడిపై కప్పి తన దీనమైనటువంటి పరిస్థితిని సమాజానికి తెలియనీయకుండా అంబేద్కర్ గారికి తోడుగా అంబేద్కర్ ఆశయ సాధనలో ఆయన చేసే సేవలో తన జాతి కోసం వెనుకబడిన వర్గాల కోసం అంబేద్కర్ గారి సేవ చేస్తున్న విధానానికి అన్ని విధాలుగా ఆమె తోడుండి ముందుకు నడిపించడం ఈ నాటి మహిళలకు ఆమె ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. ఎం శ్రీనివాస్ కుమార్, ప్రముఖ వ్యాపారి, సామాజికవేత్త.